పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి దేవుని వాక్యములు ధ్యానించుకొనుచు మరి దేవుని సన్నిధిలో నీతిమత్వంతో ఎదిగే మరి దేవుని విశ్వాసులందరికీ కూడా ప్రభువు పేరట వందనాలు. వాక్యము మనము ధ్యానించుకొనుచు మన యొక్క నీతిమత్వాన్ని బలపరుచుకొనుచు దేవుని సన్నిధికి దగ్గరగా జీవించాలనే మన యొక్క ఆశను లోకంలో ఉన్న అనేకమైన మార్గాలలో క్రియలలో తప్పిపోతామేమో, ఎక్కడ మనము బలహీనపడతామేమో, బలపరిచే రీతిగా వాక్యమును ఇచ్చినప్పుడు మనం దాన్ని ధ్యానించుకొనొచ్చు బలపరచబడాలని దేవుని పేరట మీ అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. 21వ వచనంలో చూస్తే, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. నీతిమంతునికి ఆపదలు, దేవుని నీతిలో నిలిచినప్పుడు మరింతగా శోధింపబడే పరిస్థితులు మనుషులకు వస్తాయి. ఎందుకంటే ఎవరైతే దేవుని నిలుస్తున్నారో, ఎవరైతే దేవుని వాక్యం అనుసరిస్తున్నారో, ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నారో, వారిపైన సాతాను అనేక రీతులుగా మరి వారిని ప్రలోభానికి గురి చేయడానికో, బలహీనపరచడానికో చేసే ప్రక్రియల్లో వారికి ఆపదలు కూడా వచ్చే సమయం ఉంటుంది. నీతిమంతులకి ఆపదలు రావటము, మరి ఆపదల నుంచి కాపాడబడటం, దేవుని యందు నిలిచిన వారికి గొప్ప ఆధిక్యత అదే. సైతాను కల్పించే శోధనలో, ఆపదలలో వాటన్నిటి నుంచి నీవు నమ్మిన దేవుడు నిన్ను రక్షించి నిన్ను కాపాడి నీ విశ్వాసాన్ని బలపరిచే దేవుడు ఏ రీతిగా ఉంటాడు ఇవాళ వాక్యంలో మనం ధ్యానించుకుందాం. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. మనుషులకి ఇతర నీతిమత్వాన్నో ఇంకొక విషయాన్నో చాలా స్వల్పంగా తేలిగ్గానేస్తారు. వీడేం నీతిమంతుడను, లేకపోతే వీడేం భక్తుడనో, లేకపోతే వీడు చేస్తున్న క్రియలను ఎదుటి మనిషిని అనడం అనేది చాలా చిన్న విషయం వాళ్ళకి. కానీ అదే నీతిమంతులైతే ఎదుటి మనిషిని విమర్శించడం కన్నా ఎదుటి మనిషిలో ఏదైతే లోపం ఉందో, ఏదైతే శోధన ఉందో, ఏదైతే సమస్య ఉందో దానికి తగిన పరిష్కారము, ఆదరణకరణ వాక్యము, మాట చెప్పగలగటం దేవుని యందు నీతిమత్వం కలిగి ఉండటం. అంటే నీతిమంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. అంటే నీతిమంతులంటే ఏమైపోతుందిలే, మనల్ని ఏం చేయలేరులే, వాళ్ళు అన్నిటికీ సహిస్తారు కాబట్టి వారిపైన ఎటువంటి విమర్శ చేసినా, వారిని మనం ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చినా వారు సహిస్తూ ఉంటారు. క్షమించే లక్షణాలను చెప్పుకుంటారు కదా అనుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది, అటువంటి వారికి అపరాధులుగా ఎంచబడే సమయం వస్తుంది. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై గురించి మనం ధ్యానిస్తే, మరి నీతిమంతులు ఏ రీతిగా ఉంటారు, నీతిమంతులకి ఎటువంటి ఆపద వస్తుంది, ఆపదలో వారు ఏ రీతిగా రక్షింపబడతారు, అంతేకాకుండా నీతిమంతులను ద్వేషించేవారు అపరాధులుగా ఏ రీతిగా ఎంచబడతారో స్పష్టంగా చెప్పబడింది. ఎస్తేరు గ్రంథము 10 అధ్యాయాలు ఉన్నవి. 2వ అధ్యాయంలో మరి ఎస్తేరు గురించి వివరణ ఇచ్చారు. యాయూరు వంశస్థుడైన మొర్దెకై పినతండ్రి కూతురు ఎస్తేరు. వీళ్ళు నెబుకద్నెజరు యూదాపై దండెత్తినప్పుడు వీళ్ళని అందరినీ బానిసలుగా పట్టుకొచ్చిన మరి యూదులు. వీరందరూ ఇక్కడికి పారసీక దేశాన్ని తీసుకొచ్చిన తర్వాత అహష్వేరోషు ఏలుబడిలో ఉన్నారు. అహష్వేరోషు సామ్రాజ్యం చాలా విస్తరించింది, పారసీక సామ్రాజ్యం. మన హిందూ దేశం కూడా ఇప్పుడు దాంట్లో ఉందని చెప్పబడుతుంది. మరి అటువంటి గొప్ప చక్రవర్తిగా ఉన్న అహష్వేరోషు తన యొక్క అధికారాన్ని, దర్పాన్ని ప్రదర్శించటకు ప్రధానులను పిలిచి వాళ్ళందరి మధ్యలో మంచి విందును ఏర్పాటు చేసుకుని రాణిని కూడా రమ్మని, రానందుకు అంటే ధిక్కరించినందుకై ఆమెను తీసి ఆమె స్థానంలో వేరొక రాణి గురించి ప్రయత్నం చేసేటప్పుడు మరి అనుకోకుండా మరి ఎస్తేరు కూడా అక్కడికి పంపబడుతుంది. దాంట్లో ఆమె యొక్క సౌందర్యవతి రాజుకి పట్టపురాణిగా ఎస్తేరు చేర్చబడింది. అయితే ఆమె అక్కడ చేర్చబడకముందు మొర్దెకై చెప్పాడు, నువ్వు ఏ పరిస్థితిలో కూడా యూదుల నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పొద్దని. మొర్దెకై కూడా రాజు గుమ్మం దగ్గర ఉండే పని వాళ్ళల్లో ఒకడుగా పనిచేస్తున్నాడు. ఆ రాజు దగ్గరే హామాన్ అనే వ్యక్తి చాలా ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. రాజు అందరికన్నా అతన్ని ప్రధానిగా చేసి చాలా గొప్పగా సన్మానించినప్పుడు మరి అందరూ కూడా అతనికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే రాజు కోట దాడుతున్నాడో ఆ టైంలో అక్కడ అందరూ వంగి నమస్కారాలు చేస్తుంటే మొర్దెకై మరి వంగి నమస్కారం చేయాలి. ఎందుకని యూదులు దేవుని యందు నీతిమత్వం కలిగి ఉంటారు. దేవునికే
వంగి నమస్కారం చేస్తారు. మరి ఇట్లా నీతిమత్వం కలిగిన వారు పైన ద్వేషించే హామానుకి ఏం జరగబోతుంది? అయితే హామానే వీళ్ళందరినీ కూడా మరి చంపివేసే దిశగా రాజు దగ్గర ఆజ్ఞను పొంది దానికి తగిన సమయాన్ని ఏర్పాటు చేశాడు. సమాజ మందిరంలో కూడి బట్టలు చింపుకొని గోని పట్టా వేసుకొని ఉపవాస ప్రార్థన చేస్తూ ఎస్తేరు కబురు చేశాడు. ఇప్పుడు నువ్వు బయటపడే సమయం వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాజుకి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పపోతే ఇక్కడ యూదులందరూ చనిపోతారు, కాబట్టి రాజుకి ఈ విషయాన్ని తెలియచేయమని కబురు చేస్తాడు. మరి ఎస్తేరు వెంటనే రాజుకి వెళ్ళి చెప్పే పరిస్థితి ఉందా? రాజుని వెంటనే కలుసుకోగలుగుతుందంటే, ఆ రాజును కలుసుకోవాలంటే దానికి రాజు పిలిచిన వాళ్ళు తప్ప ఎవరైనా వేరే వాళ్ళు కలుసుకోవాలంటే వారందరూ కూడా వచ్చినప్పుడు రాజు వేలి ఉంగరం ఎవరిపైన చూపిస్తుందో వాళ్ళు తప్ప అందరూ చంపవేయబడతారు. అంటే రాజుని అనుమతి లేకుండా, రాజు పిలవకుండా ఎవరో కలుసుకోకూడదు. ఒకవేళ కలుసుకోవాలని వస్తే వాళ్ళలో ఒకరికి మాత్రమే వచ్చి తక్కిన వాళ్ళు చంపివేయబడతారు. కాబట్టి అంత ధైర్యం ఎవరు చేయగలుగుతారు? వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా అది వేరే రకంగా తీర్చుకొని రాజు దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి. లేకపోతే రాజుకు తెలియజేయబడితే ఆయన పిలుస్తాడు. అట్లా రాజు పిలవకుండా వెళ్ళాలంటే దీనికి సిద్ధపడాలి. ఈ విషయాన్ని తెలియపరుస్తుంది ఎస్తేరు. అప్పుడు మొర్దెకై అంటాడు, నువ్వు ఏమనుకున్నావు? నువ్వు ఇక్కడికి రాణిగా వెళ్ళిపోయావు అనుకున్నావు, కానీ నీవు ఈ ప్రణాళిక చొప్పున అక్కడికి వెళ్ళేమో తెలియదు. నువ్వు ఇప్పుడు కానీ మరి మా తరపున కానీ యూదురాలు అని చెప్పకుండా నువ్వు తప్పించుకున్నా దేవుడు ఇంకొక మార్గాన్ని చూపిస్తాడు మాకు. అంటే నీ నుంచే వస్తుందని కాదు, దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు అక్కడికి వెళ్ళావు, కానీ నీవు కాదనుకుంటే వేరే మార్గం దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఈ సమయంలో నువ్వు బయటపడపోతే నీవు నీ నీతిమత్వం కూడా నశించిపోయే రీతిగా ఉంటుందని తెలియజేశాడు. మరి ఎస్తేరు ఆలోచించి, నేను రాజుకి కలవడానికి సిద్ధపడుతున్నాను, అయితే మీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పింది. 2 సందర్భాల్లో మరి వాళ్ళు ఏం చేశారో వారి నీతిమత్వం తెలియజేయబడుతుంది. మొర్దెకై ఆ ప్రకటన వినగానే ఏం చేశాడు? బట్టలు చించుకొని గోనిపట్ట కట్టుకొని సమాజ మందిరంలో ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది అయిపోయిందని ఆడవలే, అందరూ కలిసి అక్కడికి వెళ్ళాలే, లేకపోతే 2 కూటమి చేయలే, కుట్రలు చేయలే, లేకపోతే ఇంకో రకమైన యోచన చేయలే. బట్టలు చించుకునంటే దేవునికి తన యొక్క స్థితిని తెలియజేస్తూ మరి గోనిపట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించారు. నీతిమంతులకి కలిగే ఆపదలో వాళ్ళు చేసే క్రియ కాబట్టి నీతిమంతులు అంటారు. వారు నీతిమంతులు కాకుండా ఉంటే ఏం చేస్తారు? దానికి ప్రతీకారం చేయడానికి, ఇంకొక దుర్మార్గం చేయడానికో, తిరుగుబాటు చేయడానికో అటువంటి దిశగా ఆలోచిస్తారు. కానీ వారి నిరసనను ఎవరిపైన ప్రదర్శించలే. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఈ సమస్య వచ్చింది, ఈ కష్టం వచ్చింది, కాపాడగలిగిన వాడువు నీవే, మా నీతిమత్వాన్ని బట్టో మమ్మల్ని బట్టో రక్షించువాడు నీవు, కాబట్టి నీ సన్నిధిలో మొరపెడుతున్నాము, నీవు మార్గాన్ని చూపించము. నీకొచ్చిన కష్టంలో, నీకొచ్చిన ఆపదలో, నీకొచ్చిన సమస్యల్లో నువ్వేం చేస్తున్నావు? ఆ సమస్యని బట్టి దాని నుంచి ఎట్లా పడాలనో ప్రయత్నం చేస్తున్నావు. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి అనానుకూల పరిస్థితులు ఇరుక్కుపోయావో ఏ రీతిగా బయటపడాలో ప్రయత్నం చేస్తున్నావు. మనకు వచ్చిన కష్టం గురించి చింతిస్తున్నాము, రోధిస్తున్నాము, లేకపోతే దాని నుంచి బయటపడటాను దాన్ని ఏ రీతిగా చేయాలని చేస్తున్నాం. కానీ ఇవన్నీ కాదు. దేవుని సన్నిధిలో నీ యొక్క కష్టాన్ని నీవు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. అది నీతిమంతులు చేసే కార్యం. దేవుడు నీకు తన ప్రణాళిక చొప్పున ఒక ఆధిక్యతనిచ్చాడు. దాని నుంచి దేవుని క్రియలు ఎన్నో చేయవలసిన నీవు అది మరిచిపోయి, నాకున్న బలాన్ని, శక్తినో, లేకపోతే నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎంతో సంతోషంగా జరుపుకుంటాను, లేకపోతే నాకు ఇంకా ఏమి కావాలో కోరుకుంటాను అనుకుంటే నిన్ను అందు నిమిత్తమే దేవుడు దీవించాడు. నీ దీవెనతో సంతోషం ఉండమన్నాడు. కానీ దేవుని కార్యాలు, ప్రణాళికలు ఉంటాయి. కాబట్టి దీవించబడిన మనం, ఆశీర్వాదంలో ఉన్న మనము, అనేకమైన దేవుని కృపలు పొందుతున్న మనము, మన యొక్క జీవితంలో ఉన్న ఆధిక్యతను, మన యొక్క జీవితంలో పెరుగుతున్న సంపదలు, మన యొక్క జీవితంలో పెరుగుతున్న మరి పదవులలో, ఉన్నతమైన స్థితులలో దేవుని కార్యాలు చేయాలని దేవుడు ఎంచుకొని మనల్ని ఎంచాడని ఉంచుకోవాలి. కానీ మనకిచ్చినది అన్నీ మనకి ఉన్న గొప్పతనాన్ని బట్టి మనం అనుభవించడానికి దేవుడు ఇచ్చాడు అనుకుంటాం కాదు. దేవుని ప్రణాళిక, దేవుని కార్యములు దాంట్లో ఏర్పాటు చేయబడినవి. దేవుని కార్యాలు చేయటానికే నిన్ను అనేకమైన స్థానాల్లో దేవుడు ఉంచాడు. అది మరచి నీకు ఇచ్చిన దాన్ని నీ ఆధిక్యతగా ఎంచుకున్నప్పుడు నీవు శోధనకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. కాబట్టి దేవుని యందు దీవించబడిన బిడ్డలారా, దేవుని యందు ఆశీర్వదించిన బిడ్డలారా, దేవుని కృపను పొందిన మీరు మీ నీతిమత్వాన్ని బట్టి దేవుడు అధికముగా దీవించాడు.
మిమ్మల్ని అంతగా దీవించిన దేవుడు తన యొక్క కార్యాల గురించి కూడా తన ప్రణాళిక మీ పట్ల ఉందని మర్చిపోవద్దు. మీ యొక్క దీవెనలు మీ సంతృప్తికరమైన జీవితానికి, దేవుని యందు మీరు నిలిచడానికి గొప్ప బహుమానమే. దాన్ని మీరు అనుభవించడానికి అర్హులే. మరి అదే సమయంలో దేవుని ప్రణాళిక మీ పైన ఉంది. దేవుని కార్యాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నీతిమంతులకు కలుగు ఆపద అనేకములు, వాటన్నిటి నుంచి దేవుడు విడిపించును. కాబట్టి నీతిమంతులకు కలిగబోయే ఆపదల నిమిత్తము తన ప్రణాళిక చొప్పున ఎస్తేరును ఉన్నత స్థితిలో ఉంచాడు. కానీ ఎస్తేరు యొక్క అందాన్ని బట్టో, ఎస్తేరు యొక్క స్థితి ఏమైనా ఉందా, ఆమె వెనక ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, ఏమీ లేదు. అయితే అంతకన్నా అందగత్తెలు లేరని కాదు, కానీ దేవుని ప్రణాళిక చొప్పున అక్కడికి వెళ్ళగలిగింది. అయితే వెళ్ళినప్పుడు అది పోతుందనో, దాన్ని కాపాడుకోవాలనుకునో, లేకపోతే వీళ్ళందరూ నాకెంత పనివాళ్ళు అనుకునో మరి అతిశయిస్తే అది నిలిచే పరిస్థితి ఉండదు. ఎందుకని రాజు దగ్గరికి ఆమె వెళితే ఆమెను వేలు ఉంగరం చూపిస్తే లేకపోతే చనిపోద్ది, ఆ భయం ఉంది. కానీ దేవుని కృప నీ పట్ల ఉంది. దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను ప్రత్యేకంగా ఎంచబడ్డాడని ఎప్పుడైతే మరి మొర్దెకై చెప్పినప్పుడు విశ్వసించిందో, దేవుని యొక్క కార్యాలు తెలిసిన వ్యక్తి, దేవుని నీతిమత్వం నిలిచిన వ్యక్తి, దేవుడు తన ప్రణాళిక చొప్పున నడిపించేటప్పుడు ఎటువంటి శోధనలు కూడా రావు, ఎటువంటి ఆపదలు కూడా రావు, ఎటువంటి సమస్యలు వచ్చినా దేవుడు కాపాడతాడు. కాబట్టి రాజు 100 మందిలో ఉన్నా కూడా ఈమెను ఉంగరం చూపిస్తాడని విశ్వాసంతో ఆమె వెళ్ళి నుంచినప్పుడు నిజంగానే రాజు వేలి ఉంగరం ఆమె వైపు చూపించినప్పుడు ఆమెను పిలిచి అడుగుతాడు, నీకేం కావాలంటే నా దగ్గరికి విందుకు రమ్మని ఆహ్వానిస్తుంది. నీతో పాటు హామాను కూడా రమ్మని ఆహ్వానిస్తుంది. మరి ఇంత గొప్ప ఆహ్వానాన్ని పొందిన హామాను చాలా సంతోషపడుతూ వెళుతున్నప్పుడు మళ్ళీ మొర్దెకై ఆయనకి నమస్కారం చేయబోయేసరికి ఇంటికి వెళ్ళి చెప్తాడు, ఈ మొర్దెకై ఎంత అతిశయ అహంకారము, రాజు సైతం నన్ను మెచ్చుకొని అనేకమైన ఉన్నత పదవులు ఇస్తే, ఎస్తేరు సైతం విందుకు ఆహ్వానిస్తే బానిసగా వచ్చిన వీళ్ళు నన్ను హేళన చేస్తాడా, నాకు నమస్కారం చేయడా అని ఎంతో న్యూనత పడుతుంటే పెద్ద ఉరికంబం మీద ఎక్కించి చంపాలని నిర్ణయించి పెద్ద ఉరికంబాన్ని తయారు చేస్తారు. సరే, తయారు చేశారు. ఆ తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు రాజు అనుమతి తీసుకోవాలి కదా, యూదులను చంపడానికి అనుమతి తీసుకున్నాడు. సరే, రాజు దగ్గరికి వెళ్ళాడు. అదే సమయంలో రాజు ఏం చేస్తున్నాడు? రాత్రిపూట నిద్రపడిపోతే తన ఆస్థానంలో ప్రముఖులను పిలిచి రాజా గృహంలో జరిగే కార్యక్రమం గంధస్థం చేయబడుతున్నాయి. సరే, అన్నీ ఎదురుకి ఏం జరిగింది తెచ్చి చూస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో రాజు పైన హత్యా ప్రయత్నం చేసే విషయంలో మొర్దెకై ఆ విషయాన్ని ఇట్లా కుట్ర చేస్తున్న సంగతిని తెలియజేయబరిస్తే దాన్ని బట్టి ఆ యొక్క ప్రమాదాన్ని నుంచి తొలగించబడుతుంది. అప్పుడు రాజు చూస్తాడు, ఆహా, ఇంతగా మరి నా యందు విశ్వాసం ఉంచి నాకు వచ్చే ప్రమాదం తప్పించిన ఇతనికి ఏమి ఇచ్చారంటే ఏమి చేసినట్టు లెక్కించబడలే. అరే, వెంటనే ఇంతగా మనకి సాయం చేసిన, ఇంతగా రాజు యందు అభిమానం కలిగి విశ్వాసం కనపరిచిన వారిని ఎందుకు మనం వదిలేశామని, సరే ఏం చేయాలి అని యోచిస్తున్నప్పుడు బయట ఎవరున్నారని చూస్తే అప్పుడే హామాన్ వస్తున్నాడు. దేవుని ప్రణాళిక చూడు ఎట్లా ఉందో. హామాన్ ఏమనిచ్చాడు? మొర్దెకైని ఉరికంబం మీద ఉరి తీయాలని చాలా ప్రణాళికతో రాజాజ్ఞ గురించి వచ్చాడు. మరి ఆ సమయంలో ఎప్పుడో లిఖించబడిన విషయాన్ని రాజుకి నిద్ర పట్టకుండా అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకొని ఆయనకి ఏమి సహాయం చేయలేదని కూడా లిఖించబడటం కూడా దేవుని ప్రణాళిక కాదా? దేవుని ఏర్పాటు కాదా? మనుషులు వచ్చి చెప్తేనే అక్కడ అర్థమవుతుందా? మరి అది తెలుసుకొని అతనికి సన్మానం చేయాలని రాజు మనసులో అనుకున్నప్పుడు ఏ వ్యక్తికి సన్మానం చేయాలనుకున్నాడో ఆ వ్యక్తిని సంహరించడానికి వచ్చాడు హామాన్. హామాన్ రాగానే అహష్వేరోషు కూడా మరి హామానికి చెప్పలే. వెంటనే హామాను ఒకవేళ మనకి ఎంతో విశ్వాసంగా చేసిన క్రియను బట్టి ఎవరినైనా సన్మానం చేయాలంటే ఏ రీతిగా చేయాలి? చూడండి, ఇక్కడ హామాను ఏంటి, రాజుకు చాలా ప్రముఖమైన ప్రియమైన వ్యక్తి, అన్నిటిలో ప్రధానుడిగా ఉన్నాడు. కాబట్టి హామాను ఏమనుకుంటాడు, నాకన్నా మించిన వ్యక్తి ఎవరున్నాడు రాజు సన్మానం చేస్తే, కాబట్టి ఇంకా ఎక్కువగా అతిగా చెప్పాలనుకుని నువ్వు సన్మానం చేయాలనుకున్న వ్యక్తికి ఎట్ల రీతిగా చేయాలంటే రాజవస్త్రాలు, రాజగుర్రాన్ని తీసుకొచ్చి, రాజు కిరీటాన్ని తీసుకొచ్చి అంతటా ప్రకటించి మరి రాజుగా ఊరేగింపు చేసి అంత గొప్పగా చేయాలని చెప్పాడు. కానీ ముందుగా రాజే ఇట్లా మొర్దెకై చేశాడని చెప్పితే చెప్పేవాడా? చెప్పలే. కానీ ఎందుకని చెప్పలే? దేవుని ప్రణాళిక. ఎవరైతే దేవుని నీతిమత్వంలో నిలిచిన వాళ్ళని దూషిస్తారో వాళ్ళని అపరాధులుగా ఎంచబడతారంటే ఇదే. అంటే నువ్వు దేవుని నీతిమత్వాన్ని కలిగిన వాళ్ళని ఎంతగానో ద్వేషించావు, దూషించావు, వారిపైన అనేకమైన అభాండాలు వేసేలైతే వారిని అపరాధులుగా చిత్రీకరించావు. అది నీకున్న తెలివి, జ్ఞానము, నీకున్న పరిస్థితులు చేశావు. అక్కడితో ముగిసిపోలే కథ. అంత మాత్రం చేత వాళ్ళు అపరాధులుగాను దోషులుగానో ఎంచబడలే.
నీ యొక్క క్రియ చేసావు, కానీ దేవుని క్రియ నీ క్రియ కన్నా అనేక రెట్లు గొప్పది. కాబట్టి నువ్వు మనుషులను మోసం చేస్తావు, కానీ యథార్థతను తీసుకొచ్చే దేవుడు ఆ సమయానికి రాజుకు ఆ విషయాన్ని బయలుపరిచి, ఏ వ్యక్తి మరి మోసంతో అపరాధం చేయాలనుకున్నాడో, లేకపోతే దేవుని నీతిమత్వం కలిగిన వారి పట్ల ద్వేషం పెంచుకొని వారికి ఆపదలు కలిగించాలనుకున్నాడు, ఆ వ్యక్తి చేత మరి గొప్ప మాటలు పలికించాడు. పలికించిన వెంటనే రాజేమన్నాడు, సరే నువ్వు చెప్పిన మాటలు ఒక్కటి కూడా పొల్లిపోకుండా అమలు చేయి. ఆ ఆపదలో కాపాడిన వ్యక్తి మొర్దెకై. ఆమెను పరిస్థితి ఏం చెప్పండి, అపవాదుల పరిస్థితి ఏం చెప్పండి. మరి దేవుని యందు నిలిచిన వారు, లేకపోతే నీతిమత్వంలో ఉన్న వాళ్ళని అనేక రీతిలుగా హింసించాలి, అనేక రీతిలుగా వంచాలి, అనేక రీతిలుగా ద్వేషించే రీతిగా లోకాన్ని ప్రచారం చేయాలి. ఎన్నో రకాలుగా యోచించిన వారు ఎన్నో క్రియలు చేస్తూ వచ్చి యథార్థత లేని వారి క్రియలలో దేవుని ముందు వారి యొక్క కపటము నిలవబడదు. ఆ కపటమైన క్రియ అక్కడ గెలవబడదు. దేవుడు ఏం చేశాడు, ఆ నోటితోనే సన్మానమే రీతిగా చెప్పించి అతనికి చేయమని అప్పచెప్పినప్పుడు మొర్దెకైకి ఆ రీతిగా సన్మానం చేయక తప్పల. మొర్దెకైని ఒక దోషిగా తీసుకెళ్ళి ఉరికంబం వేసి చంపాలనుకున్న వ్యక్తి మొర్దెకైని ఒక రాజుగా మరి ప్రకటించి ఊరేగించి తీసుకెళ్లే స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి ఎంతగానో క్షోభపడతాడు. క్షోభపడరా? దేవుని బిడ్డలు అన్న వాళ్ళు ఆ రీతిగా క్షోభపడక తప్పదు. ఎందుకంటే వారు నీ పైన ఎటువంటి దుష్ప్రచారం చేయలే, ఇబ్బంది పెట్టలే, నేనేమి కష్టపెట్టలే, నేను మోసం చేయలే, లేకపోతే నీ పట్ల వాళ్ళు ఎటువంటి దుర్మార్గం క్రియేట్ చేయలే. వారు నీకు మంచి చేశారో లేదో కానీ నీకు దుర్మార్గం చేయని వ్యక్తిని నువ్వు అనేక రీతిలుగా శోధించుచు, అనేక రీతిలుగా అపవాదులు వేస్తూ వారిని దోషులుగా ఎంచే రీతిగా లోకమంతా చేసి సాధించాలనుకున్నప్పుడు వారి నిర్దోషత్వాన్ని బట్టి బయటపడతారే కానీ మోసం మాత్రమే నిలువబడదు. మరి దేవుని యొక్క ప్రణాళిక ఏ రీతి ఉంది? అపరాధులుగా ద్వేషించే వారితో, నిరపరాధులుగా ద్వేషించిన వారితో చెప్పించే గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఆ రీతిగా అయిన తర్వాత ఎంతగానో క్షోభిస్తూ హామాను మరి సరే రాజుతో పాటు విందుకు వెళ్దామని వెళ్ళాడు. విందులోనే ఏదో గొప్ప ఆధిక్యత వస్తుందని. విందు సమయంలో రాజు అడిగాడు అహష్వేరోషు ఎస్తేరుని, ఏ విషయంలో విన్నవించుకోవాలనుకున్నా అంటే ఆమె అప్పుడు చెప్తుంది, మేము యూదులు మనం ఈ రీతిగా వచ్చి ఉన్నాము, మా యొక్క జాతిని అంతటినీ నాశనం చేయాలనుకున్న ఒక ప్రత్యేక ప్రణాళికతో ఒక క్రియ చేయబోతున్నారు, మోసంతో కపటంతో లేకపోతే ద్వేషంతో. మరి ఇటువంటి విషయాలు రాజుకు తెలియపరచాలనేదో ఉద్దేశంతో ఉన్నానని చెప్పినప్పుడు రాజు చాలా ఎవరు ఆ వ్యక్తి అన్నప్పుడు హామాను చూపించినప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు, లేకపోతే చాలా ఉద్రేకంతో ఊగిపోతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతో విశ్వసించిన హామాను ఇటువంటి దుర్మార్గం పడుతున్నాడని వెంటనే అక్కడి నుంచి ఉద్యానవనానికి వెళ్ళిపోతాడు. అంటే ఒక చిరాకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, కొన్ని సందర్భాలు అక్కడి నుంచి వీడి వెళ్ళిపోయి కొంచెం తర్వాత ఆలోచించుకుందాం విషయం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు రాజు తిరిగి వచ్చే టయానికి ఎస్తేరు యొక్క మంచం దగ్గర పడిపోయి ఉంటాడు. రాజు రాగానే మరి గ్రహిస్తాడు, ఇంతకుముందు చెప్పిన విషయంలో ఎస్తేరు ఏమైనా అబద్ధం చెప్పిందా, లేకపోతే దీంట్లో ఏమైనా కుట్ర ఉందా, మోసం ఉందా అనుకునే దానికన్నా నేను లేని సమయంలో ఎస్తేరుని బలాత్కారం చేయబోతున్నాడు అనుకుని రాజు అనుకుని అప్పుడు వెంటనే భటులను పిలిచి లేకపోతే ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏ స్థలంలో మొర్దెకైని ఉరితీయాలో అదే స్థలంలో హామానుని ఉరితీయమని చెప్తాడు. మరి ఇదంతా ఎవరన్నా ఉండి రాసిన కథ, నడిపించిన గ్రంథమా, క్రియ, ఏ మనుషులతో చేసిన ప్రయత్నమా, ఎవరైనా మరి కుట్రతో చేసిన ప్రయత్నమా? ఎవ్వరూ లేరు. దేవుని క్రియ జరిగేటప్పుడు మనుషులను ఏ రీతిగా దేవుడు నడిపిస్తాడో తన ప్రణాళిక నడిపిస్తాడు. కాబట్టి మోసముతో అనేక మందిని చంపాలి, మోసముతో అనేక మంది పైన పగా ద్వేషం తీసుకోవాలనుకుని నీతిమత్వంతో కలిగిన వారి పట్ల ఆపదలు కలగజేసిన వారిని రక్షించే దేవుడున్నాడు. వారిని దోషులుగా చేయాలనుకున్న నిర్దోషత్వాన్ని నిరూపించే దేవుడున్నాడని వాక్యం ఏ రీతిగా ఇచ్చిందో అది ఇక్కడ నెరవేర్చబడింది. ఆ రీతిగా మరి మొర్దెకై తన యొక్క మరి సమస్త జనాంగాన్ని కూడా కాపాడుకోగలిగాడు, రాజు దగ్గర ఉన్నత పొందాడు. మరి బానిసగా వచ్చిన వాళ్ళు కూడా రాజుని మెప్పు పొంది మంచి ఆస్థానంలో మంచి గొప్ప స్థితికి వెళ్ళగలిగారు. దేన్ని బట్టి వెళ్ళారు? వారు నీతిమత్వాన్ని బట్టి. వారికి ఉన్న నీతిమత్వాన్ని ఆ జయాన్ని కలగజేసింది. కాబట్టి నీతిమంతుల విషయంలో ఆపదలు కానీ, శోధనలు కానీ, సమస్యలు కానీ వచ్చినప్పుడు వారిని నమ్మిన దేవుడు తన ప్రణాళికలో ముందుగానే వారిని రక్షించే రీతిగా కాపాడుతూ ఉంటాడు. ఎవరు నీతిమంతులు? మరి నీతిమత్వానికి ఏమైనా కొలమానం ఉందంటే ఒక 2 ఉదాహరణలు మనం తీసుకుందాం. ఆదికాండము చూస్తే నోవాహు నీతిపరుడు, తన తరములలో నిందారహితుడు,
దేవునితో కూడా నడిచెను. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఇండుట చూచితిని. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారిని అంతము వచ్చి ఉన్నది, వారిని భూమిలో లేకుండా నాశనము చేతును. దేవుని ఉగ్రత, మనుషులు చేసిన పాపం చూసి నా సన్నిధి నుండి వీరిని తీసివేస్తాను కాబట్టి భూమిపైన ఎటువంటి జీవరాశి లేకుండా చేద్దాం అనుకున్నాడు దేవుడు. మరి అటువంటి సమయంలో ఆ తరములలో నిందారహితుడుగా నోవహు కనబడ్డాడు. నోవహు దేవునితో కూడా నడిచాడని వాక్యం చెప్పబడింది. ఎట్లా మనం నోవహు గురించి ఏమి రాయబడిందని నోవహు నీతిమంతుడని చెప్పబడుతుంది? మరి ఇంకొక సందర్భంలో చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం చూస్తే, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడొకటి నేనేమి చేయవలను. సద్బోధకుడా నిత్యరాజ్యానికి వెళ్ళాలని నేనేం చేయాలంటే, దేవుడు సద్బోధకుడని ఎవరిని సంబోధిస్తున్న దేవుడు తప్ప ఎవరు కాదు. నీకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి, అంటే దేవుని నీతిని అనుసరించి జీవించమని చెప్పాడు. దేవుని నీతిని అనుసరించి మరి నువ్వు జీవిస్తే నిత్యరాజ్యానికి వెళ్తా ఉన్నాడు. నిత్యరాజ్యానికి వెళ్ళడానికి ఆయన ఏం చెప్పాడు అంటే, దేవా నీవు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నాను. దేవుడు చెప్పిన ఆజ్ఞలు నీ తల్లిదండ్రులను సన్మానించము, లేకపోతే నీ దేవుడైన యెహోవాను పూజించము, అనే దేవతలను పూజించవద్దు, నరహత్య చేయొద్దు, దొంగలొద్దు, అబద్ధం ఆడవద్దు, ఇవన్నీ పాటిస్తున్నాడు. మరి దేవుని సన్నిధికి ఆరాధనకి వెళ్తున్నాడు, ఆరాధన క్రమం పాటిస్తున్నాడు, ఉదయం లేస్తున్నాడు, సాయంత్రం. కాబట్టి నేను వారసున్నా అంటే దేవుడు ఏం చెప్పాడు? అన్నీ ఉన్నాయి కానీ నీవు నీ యొక్క ధనాన్ని కలిగి ఉన్నావు, అంటే ధనం పైన ఆపేక్ష ఉంది, అది నేను రక్షిస్తుంది అనుకున్నావు, కాబట్టి నీవు దాన్ని అమ్మేసి నాకు రమ్మని దేవుడు చెప్పాడు. అది అంటే ఆ దేవుని నీతిమత్వంలో కొంత అవిశ్వాసంతో ఉన్నాడు, ఈ ధనం కాపాడుతుంది అనుకున్నాడు, కాబట్టి దాన్ని తీసివేయమని చెప్పాడు. కాబట్టి సమస్తమైన క్రియలు దేవుని ఆజ్ఞానుసారం చేస్తూ, మరి దేవుని ఆ ధర్మశాస్త్రం చొప్పున మరి జీవితం అంతా నడుస్తూ, అంటే ఉదయం లేచిన ప్రార్థనలే కానీ మరి అబద్ధంలాట ఇవన్నీ చేయకుండా మరి దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఉంటూ ఇన్ని క్రియలు చేసినా ఉన్న విశ్వాసాన్ని బట్టి వారు నీతిమంతులుగా ఎంచబడలేదని చెప్పాడు. మరి ఇన్ని పాటించినప్పుడు వారు నీతిమంతులు కాదా? మరి నోవహు ఏం చేశాడని నీతిమంతుడని అన్నారు. నీవు ఒక మంచి ఓడ కట్టుకో, నీ యొక్క బంధుజనాన్ని తీసుకో. ఓడ కట్టడం అంటే ఒక రోజులో అవుతుందా? అప్పుడైనా మెషిన్లు ఉన్నాయా? మరి ఒక కుటుంబంతో అవుతుందా? ఎన్ని సంవత్సరాలు కట్టాడు? దగ్గర 100 సంవత్సరాల పైన కట్టాడు. 100 సంవత్సరాలు దేవుని మాట విని విశ్వాసంతో ఓడను నిర్మించటం. ఎందుకు? ఆయనకే కాదు, భూమి పైన ఉన్న ఆకాశం సమస్త శరీరులకు, అంటే జీవులకు మరి 2 చొప్పున దాంట్లో ప్రవేశపెట్టాలన్నాడు. మరి ఎవడైనా వినగానే నమ్ముతాడా, విశ్వసిస్తాడా, లేకపోతే చేస్తాడా? నేను రక్షిస్తానంటే ఓకే, లేకపోతే ఓడ కట్టుకోమంటే ఓకే. ఓడ ఎక్కడ కట్టుకున్నాడు ఆయన? ఎక్కడో మరి సముద్రం దగ్గర కాదు, అక్కడ నీళ్ళు వస్తాయా లేదా నమ్మాడు, నీతిమంతుడిగా విశ్వసించాడు. అయితే ఓడ కట్టుకోవటం అనే విషయం కాదు, 3 అంతస్తులు ఓడ కట్టమన్నాడు. అది 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు కట్టినప్పుడు ఎప్పుడు కూడా ఇది ఎందుకు కడుతున్నాను, లేకపోతే కట్టాలా, లేకపోతే నేను ఇంకా బతకాలా, ఇటువంటి అవిశ్వాసంతో ఎప్పుడు చేయలే. దేవుని మాట చొప్పున నిలిచి ఆ క్రియను చూస్తూ పోతున్నాడు. తను జీవిస్తాడా, తన బిడ్డలు జీవిస్తారా, లేకపోతే దీని గురించి అని కాదు. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని నెరవేరుస్తూ ఉండటమే దేవుని నీతిమత్వంతో ఉన్నటువంటి. అంటే దేవుడు ఏం చెప్పాడు? నీ కుటుంబముతో పాటు సమస్త శరీరులకు, అంటే వీళ్ళందరి గురించి నాకెందుకయ్యా బాబు, ఈ జంతువులన్నీ కూడా నేను తీసుకొచ్చి పెట్టాలంటే నా వల్ల ఏమవుతుంది? వాటన్నిటిని పోషించగలిగే ఆహారాన్ని కూడా కూర్చోమన్నాడు. ఇది సామాన్యమైన విషయమా అని ఎంచుకోలే. దేవుడు తనకు రక్షణ ఇస్తా అన్నాడు, తనతో పాటు ఇచ్చే వారికి కూడా తను ఆ క్రియను చేయాలి. అంటే దేవుని క్రియ చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుని క్రియను ఎంతో నియమబద్ధంతో చేస్తూ ఉన్నాడు. తన యొక్క సమయాన్ని, ధనాన్ని, బలాన్ని అన్నిటిని కూడా వెచ్చించి 100 సంవత్సరాల పైనే ఆ ఓడను నిర్మించడం అనేది దేవుని యొక్క క్రియ. అది నీతిమత్వం అంటే. అతను ఏమడిగాడు? నిత్య జీవానికి నేను అన్ని పాటిస్తే సరిపోయిందంటే తను పాటిస్తున్నాడు, కానీ ఇతరుల గురించి ఆదరించడం కానీ, తనకిచ్చిన ధనాన్ని తనకు మాత్రమే ఉంచుకుని తన యొక్క జీవించడానికి ఎటువంటి ఆటంకం లేదు జీవించాలనుకున్నాడు, కానీ ఇతరులకు ఆదరణకరమైన జీవితం జీవించినప్పుడు దేవుని నీతిమత్వంలో ఉన్నట్టు కాదు. దేవుని నీతిమత్వంలో ఉండటం అంటే నోవహు తన గురించి చేసుకుంటున్నాడు, ఇతరుల గురించి చేస్తున్నాడు. అదే రీతిగా దేవుని వాక్యం అనుసరించి అనేక సంవత్సరాలైనను విశ్వాసాన్ని వీడకుండా ఓడను కడుతున్నాడు. తన యొక్క శక్తిని, ధనాన్ని, సమయాన్ని సమస్తమును వెచ్చించి దేవుని క్రియకై చేస్తూ
తనతో పాటు అనేక మందికి ఆశ్రయం కల్పించే రీతిగా చేసే క్రియే నీతి యందు నిలిచి ఉండటం అంటే. ఆ వారు మాత్రమే నీతిమంతులుగా ఎంచబడతారని దేవుని వాక్యం చెప్పబడుతుంది. నీతిమంతులుగా జీవించడానికి మనలో ఏమైతే లోపం ఉందో సరిచేసుకొని దేవుని సన్నిధికి ఎదగాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. సర్వశక్తి మిక్కిలి కనికరమ గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవులు లెక్కనుంచిన దేవా, వాక్యమును మాకిచ్చి మాలో ఉన్న మలినమైన విషయాలను బయలుపరుస్తున్నావు తండ్రి. ఏ విషయంలో అవిశ్వాసానికి గురవుతున్నామో, నీ సన్నిధికి దూరంగా జీవిస్తున్నామో తెలియపరిచినప్పుడు తండ్రి, మాలో ఉన్న నీతిమత్ కొరవలు ఏవో సరిచేసుకొని నువ్వు ఇచ్చిన కృపలను మేము పొందటమే, మాతో పాటు నీ ఆదరణ కన్నా ప్రేమను మేము చూపించే రీతిగా మమ్మల్ని నడిపించము. నీతిమత్వాన్ని మాకు ఇచ్చినప్పుడు తండ్రి, మాకొచ్చిన ఆపదలో, మాకొచ్చిన కష్టంలో, మాకొచ్చిన శోధనలో, సమస్యలలో మమ్మల్ని దోషులుగా చేసిన పరిస్థితుల నుంచి కాపాడి రక్షిస్తామని వాగ్దానం చేసిన దేవా, ఈ వాక్యాన్ని అనుసరిస్తూ మేము జీవించిన దాన్ని బట్టి మరి మా యొక్క క్రియలన్నీ కూడా మేము నీతిమంతులుగా జీవించుటకు మరింత బలాన్ని, మరింత జయాన్ని సమకూర్చమని క్రీస్తు వారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.